ముస్తాబాద్లో స్వర్ణకారుల దీక్షలకు ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం దురదృష్టకరమని స్వర్ణకార సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 11 రోజులుగా ముస్తాబాద్ మండల కేంద్రంలో కార్పొరేట్ జ్యువెలరీ షాప్ ఏర్పాటు చేయవద్దని మేజర్ గ్రామ పంచాయతీ ఎదుట నిర్వహిస్తున్న స్వర్ణకారుల రిలే నిరాహార దీక్షలకు స్థానిక నేతలు అనుకూలంగా స్పందించకపోవడం దురదృష్టకరమని, తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు. ఆదివారం రోజున వీరి దీక్షలకు కోరుట్ల, కామారెడ్డి, నల్లగొండ జిల్లాలకు చెందిన స్వర్ణకార సంఘం నేతలు తరలివచ్చి తమ సంఘీభావం ప్రకటించారు. ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తులు కార్పొరేట్ స్థాయిలో జ్యువెలరీ షాప్ ఏర్పాటు చేస్తే సాధారణ స్వర్ణకారుల ఉపాధి దెబ్బతింటుందని, దీన్ని నిలిపివేయాలని దీక్షలు చేస్తుంటే ఇప్పటికీ ఏ ఒక్కరూ స్పందించకుండా నిర్లక్ష్యం వహించడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. ఇప్పటికైనా స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. దీక్షల్లో ముస్తాబాద్ మండల స్వర్ణకార సంఘం అధ్యక్షుడు చింతోజు బాలయ్య, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, కోరుట్ల బులియన్ మార్కెట్ అధ్యక్షుడు దాసోజు శ్రీనివాస్, నల్లగొండ జిల్లా స్వర్ణకార సంఘం నాయకులు కన్నగంటి సత్యంతో పాటు దురిశెట్టి కరుణాకర్, అమర్, భాస్కరాచారి తదితరులు ఉన్నారు. మరి ఇవ్వండి సరే, ఒకరిని గెలిపియకపోవచ్చు కానీ ఓడగొట్టడానికి మాత్రం మేమందరం ఏకమైతే మాత్రం మేము తలుచుకున్న ఓడగొట్టడానికి మాత్రం ముందుకు వస్తామని మేము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మా గురించి కళ్ళు తెరవాలి. మా స్వర్ణకారుల జీవన స్థితిగతుల మీద ఇవాళ ప్రభుత్వం వెంటనే అధ్యయనం చేయాలి. అనేకం అన్యాయం చేస్తా ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే దయతలిచి మా మీద ఈ యొక్క కార్పొరేట్ రాజస్థాన్ వాళ్ళు మా దోపిని, మా వృత్తిని, మా సంపదను దోచుకోకుండా చూసి వాళ్ళకు అనుమతులు ఇవ్వకుండా తగు చర్యలు తీసుకొని ఒక జీవో తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా మా స్వర్ణకారులందరూ కూడా ఆదుకోవాలని మేము సభాపూర్వకంగా తెలియజేసుకుంటా ఉన్నాం. జై స్వర్ణకార, జై జై స్వర్ణకార. రాయన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ ఒక జ్యువెలరీ షాపు ఏర్పాటు చేస్తుండు రాజస్థానీ అతనని తెలుసుకున్నటువంటి ఇక్కడ స్వర్ణకారులు 11 రోజులుగా దీక్ష చేస్తా ఉన్నారు. ఇప్పటికే బంగారం ధరలు పెరిగి కుల వృత్తులు నడవక కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఈ రాజస్థానీ వాళ్ళు వచ్చి ఇక్కడ జ్యువెలరీ షాప్ పెడితే వాళ్ళు అమ్మేది 2 నెంబర్ మాల్ కాబట్టి తక్కువ ధరకి ఇస్తుర్రు, కూలి లేకుండా ఇస్తుర్రు అనే ఉద్దేశంతో గిరాకులు వాళ్ళ సైడ్ ఎక్కడైతే వెళ్ళిపోతారో మాకు పనులు నడవకుండా ఎక్కడైతే అని చెప్పేసి ఆందోళనకు గురై 11 రోజులుగా దీక్షలు చేస్తా ఉన్నా. ఈ దీక్ష సమావేశం లేరు విశ్వకర్మలంటే అని చెప్పి తెలియజేస్తూ కేకే మహేందర్ అన్నకు ఈ దీక్షా స్థలం నుంచి మరొక్కసారి అన్ని ప్రాంతాల నుంచి, ఈరోజు కోరుట్ల పట్టణం నుంచి, నల్లగొండ పట్టణం నుంచి, కామారెడ్డి పట్టణం నుంచి, హైదరాబాద్ నుంచి, మెదక్ జిల్లా నుంచి, వివిధ ప్రాంతాల నుంచి ఈరోజు దీక్షకు మద్దతుగా రావడం జరిగింది. రేపటితో కేకే మహేందర్ అన్న చర్చలు జరిపి దీక్ష విరమింపజేయని ఎడల ఈ దీక్ష పెద్ద ఎత్తున ఉధృతమైతుంది. రస్తా రోకోలు, ధర్నాల కాడికి వెళ్తుంది. అవసరం అనుకుంటే హైదరాబాద్ కూడా వెళ్తాము, ప్రగతి భవన్కి వెళ్తామా, సీఎం దగ్గరికి వెళ్తామా, ఇందిరా పార్క్ దగ్గర దీక్ష కూర్చుంటామా, ఏం చేస్తామనేది చేస్తాం.